Hello guys, welcome to రాబిన్ గేమింగ్ ఎఫ్ఎఫ్ ఈరోజు అయితే మనం సిఎస్ ర్యాంక్ ఆడబోతున్నాం. ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఫోన్ కొంచెం రిపేర్లు ఉంది గాయస్, అందుకనే ఇంత ల్యాగ్ అవుతుందని ఇన్ని రోజులు రిపేర్ చేయించినాం. ఈరోజు మొత్తం ఆడాడి దుమ్ము వేయాలి. ఇప్పుడైతే మనం సిఎస్ ఏ మ్యాప్ బెర్ముడా కొత్తగా నింజా వార్స్ వచ్చినాయి కదా, చాప్టర్ 2 నరుటో చాప్టర్ 2 మొత్తం వచ్చినాయి. ఒకసారి టెస్ట్ చేసినాం మంచిగా ఉన్నాయో లేవా అని. ఇక మంచిగా ఉన్నదని ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన. ఇప్పుడు మనం ఒక్కొక్కరికి దుమ్ము దులిపాలి. ఇందాక ట్రిపుల్ షూర్ క్యాన్ ఉన్న లైట్ షూర్ క్యాన్ ఉన్నాయి, నేను లైట్ షూర్ క్యాన్ తీసుకున్నా. అంత దూరం పోదా, కొంచెం దగ్గరకు పోదాం. పడదనుకుంటా, కొంచెం దూరం పోదాం. ఇక్కడ నుంచి కూడా పడదా, ఎంత దూరం పోవాలరని అవ్వ. ఇక్కడ నుంచి కూడా నీకు వారాపా నీకు వీనికి పడుతుంది. వీని వేసేసే లోపు మనోడు ఎత్తాడు, కానీ అంతలోపు మన దగ్గర కత్తున్నా హెడ్. ఇప్పుడు తొందరగా మన దగ్గర ఉన్న కత్తి తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి. సాస్కే చిడోరి కటానా చూపిస్తా. అగ్గో చిడోరి ఘోరంగా ఉన్నాయి. నాకు అసలు ఫ్రీ ఇది టోకెన్ ఉంటుంది కదా గైస్, దాంతో వచ్చినప్పుడు ఇక అప్పటి నుంచి ఫస్ట్ క్యాప్చర్ తోడు బండిలు అనుకున్నా. ఇక బండిలు అనుకున్నా సడన్గా కత్తి వచ్చేసింది. ఎవడో మన టీమేట్ని నాక్ చేసి హుకాంగ్ వేసుకొని, హుకాంగ్ తాత నా కూడా హుకాంగ్ తాకదే, లేకపోతే హుకాంగ్ నేను మంచిగానే వాడతాను, నువ్వే మంచిగా వాడాలి. ఎస్ డబుల్ టేక్ డౌన్. ఎన్ని 2 కిల్సేనా? డ్యామేజ్ ఎక్కువ పుట్టినే ఏమో. 2 కిల్సేనా? ఇది మనం సిఎస్ ర్యాంక్ కావాలంటే ఇటు ఇడిన్ లీఫ్, అటు పక్క అది అకాట్స్కేమో అనుకుంటా. మొత్తం గ్లూ వాల్ మొత్తం చేంజ్ అయినాయి, అన్నీ చేంజ్ అయినాయి. ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే గ్లూ వాల్ కింద ఉన్నాయి కదా, అప్పుడు పైన ఉండే, ఇప్పుడు కింద ఉన్నాయి. ఫోన్ రిపేర్కి రావడం వల్ల మొత్తం ఇట్లయింది, అందుకనే ప్రాక్టీస్ చేస్తాను ఇక్కడనే. యూఎంపీ తోటి ఇంత లాంగ్ రేంజ్ బాగుందంటారా? నేను ఆడినప్పుడల్లా రోజు ఇక్కడికి వస్తారు గైస్, ఈరోజు ఎందుకు రాలే ఏమో. ఈరోజు అయితే మొత్తం దుమ్ము దులిపాలి గేమ్ మొత్తం. కిల్లు దొబ్బిండు అమ్మా. వాడి దగ్గర పారాఫాల్ ఉన్నదేమో, అందుకని అంత గట్టిగా కొడతాను. ఇందాక పారాఫాల్ హార్ట్ అని చూసినాను కూడా, కాకపోతే యూఎంపీ ఒకసారి పడుతుంది లేద్దామని తీసుకున్నా. మన టీమేట్ ఎవడో ఇటు నాక్ అయిండు, మళ్ళీ చంపిస్తాను. నా దగ్గర ఏమో ఇది సకురా ఉంటుంది ఇక, చెర్రీ బ్లాసమ్ పుష్ ఇది ఉంటుంది. మనకి 59 హెడ్ పట్టినా ఎంత పెట్టినా అంతే. గ్లూ వాళ్ళు వాడొద్దు. ఇప్పుడు యూజ్ చేస్తా. అరే పడతలేదు ఇచ్చి అమ్మ, ఇంకా నుంచి ఎవడో కొడతాను. నాతో పెట్టుకోకురా రే, చచ్చిపోతామా. మనకేమో అవసరం వీడియోలో ఫైర్ ఎక్కువనే వేసింది, మన టీమేటే లేపేసింది. మనకేమో అవసరం చేసి ఒక్కొక్కరికి. నాకు ఇన్ని రోజుల నుంచి అసలు ఫ్రీ ఫైర్లో ఏమేమి వచ్చినాయి అని యూట్యూబ్లో చూస్తా అంటే కింద నరుటో షిఫ్ట్ అంటూ కూడా వచ్చింది. పోయినసారి ఏమో 9 స్ట్రైక్స్ చాప్టర్ 1, ఇది చాప్టర్ 2 మొత్తం మా ఖర్చుకే వాళ్ళ గురించి. మరి బండులు ఎట్లనే కావాలి నాకు, అందుకనే మొత్తం ఆడి. కొత్తగా సిఎస్పి కూడా వచ్చింది. మళ్ళీ ఇది నింజా జున్స్ లోన్ వుల్ఫ్ ర్యాంక్డ్ అనుకుంటాను అధ్యక్ష. ఇప్పుడైతే గ్రోజా తీసుకున్నాం. గ్రోజా నుంచి ఇక్కడ ఎవడైనా అత్తే హెడ్ కొడతా. ఈయన బాంబు వేయడానికి చూస్తాను, బాంబు దగ్గర వేసుకొని పిచ్చోన్లో అక్కడ ఎవడే వెళ్ళిపిస్తానేమో, నేను పోయి తొందరగా పోయి కొడతా. అయినా మనకేం కాదు, ఎవడో హెల్ప్ ఇస్తారు. ఫస్ట్ జూన్ MP40 తీసుకోవడం బెటర్, ఎందుకంటే యూఎంపీ కొంచెం పడతలే. MP40 పడుతుంది. హుకాంగ్ తాత మధ్యలో వేసుకోవద్దు, చచ్చిపోతుంది. మన టీమేట్కి రివైవ్ ఇద్దాం ఈ ఒక్కసారైనా, తర్వాత అడిగితే మాత్రం దీనికే ఉంటుంది. ఏమో గట్లున్నది గైస్ మొత్తం ఈరోజు అయితే నేను ఘోరంగా ఆడతా గైస్. 3 గేమ్స్ అయితే ఆడతా. ఇది ఒకటి లాస్ట్ డే
లాస్ట్ అయితే ఇది ఏమంటుంది ఈ పేరు ఏంటిది, దాన్ని ఏమో అంటారు కదా గైస్, దాన్ని ఒక షర్ట్ కుట్టిన ముఖం కాదు. అరే వీడియో కూడా జోన్లో కింద పడ్డా వేసి కూడా ఎత్తారు కింద డబ్బులు. గూగుల్ క్రాష్ ఒక సగం వరకు నేను AWM తోటి ఆడాలి. ఎవడైనా ఉకాంగ్ తాతగాడు వచ్చి MP5 తోటి కొట్టిండు ట్రిపుల్ చిప్ తోటి, ఇక వాని చూడండి కలిసి ఎట్లుంటుందో. ఫస్ట్ అయితే మనం హెల్మెట్ ఫైర్ ఎక్కువన్నాయి, అది ఏదో చంపేరే ఉన్నాయి. మనకి కిడింగ్ తప్ప ఎప్పుడు ఆ కత్తికి అయితే రాదు గైస్. ఎందుకంటే దీంట్లో నరుటో, జిరాయా, కకాషి, సకురా, సాస్కి. నాకు ఫస్ట్ ఇటాచి చూసుడుతోటి మస్తు బాధ వేసింది గైస్. ఎందుకంటే ఈ నరుటో చాప్టర్ దీంట్లో సాస్కే వీళ్ళ అన్నకి గొడవ అవుతుంది అంటే సాస్కే ఇటాచి. అప్పుడు నింజా జిన్స్ తోటి బాగా కొట్టుకున్నాడు కదా. తర్వాత ఇటాచి మస్తు స్ట్రాంగ్ సాస్కే కన్నా. కానీ సాస్కే బీట్ చేయలేడు ఇటాచిని. ఇటాచి వందుకు కాల్చుకొని చచ్చిపోయిందంటే వాళ్ళ తమ్ముని చేతిలో. ఎందుకంటే వాళ్ళ వచ్చే ఆ ప్లాన్ మొత్తం విలేజ్లే చంపేసి వాడే కదా చంపేసింది. చంపేయడం వల్ల మొత్తం ఒకేసారి వేసిండు. అప్పుడు వచ్చే మ్యాథ్స్ గారి తర్వాత వేసిండు. ఆ తర్వాత అంతే ఇక అట్లా నాకు ఏడుపు వచ్చేసింది అక్కడ. ఇక చచ్చిపోయే టైంలో ఇట్లా 4 హెడ్ టచ్ చేసిండు సాస్కేకి. ఇక మెల్లమెల్ల చచ్చిపోయినాయి. అప్పుడే నాకు మస్తు ఏడుపు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఉరిచిమారు వేసి పడేస్తారు ఆవురా. ఉరిచిమారు గుండుగా ఇప్పుడే రాదు. ఫస్ట్ ఛాలెంజ్ పాములు పంపిస్తాను. ఆ పాము తెచ్చి నీకెత్తారా రే గుండుగా, జుట్టునే తీసి విగ్గునే అన్నది చూపిస్తా. మళ్ళా నాతో పెట్టుకున్నావంటే ఇప్పుడు ఏమాడుదాం ఏమైనా మంచిగా ఉంటాయి పో అబ్బాయి. ఈ క్రాఫ్ట్ ల్యాండ్లో ఏమాడదామంటే గుర్తుకురాదు. ఏమాడదాం ఏమాడదామంటే ఇది ఓల్డ్ వేరే రోజు ఒకసారి ఆడదాం. ఇట్లా చూడండి స్టార్ట్ అవుడుతోటి ఇట్లా దంపుమ పోతుంది చూడు. దీంట్లో డెజర్ట్ ఈగల్ ఉంటుంది గైస్. ఓల్డ్ వేరేస్ అంటే బెర్ముడాలో ఓల్డ్ వేర్ హౌస్ ఉంటుంది ఉండదు నాకు తెలియదు, కానీ ఇది ఓల్డ్ వేర్ హౌస్. దీంట్లో డెజర్ట్ ఈగల్ ఉంటుంది. 1 బుల్లెట్ ఉంటుంది. క్లాసిక్ లాగా 8 బుల్లెట్స్ గట్ల ఉండవు. 1 బుల్లెట్ ఉంటుంది. దాంతో బాడీ కొట్టినా హెడ్ కొట్టినా ఒకటే. చూడండి గైస్ ఇప్పుడు నేను ఎట్లా కొడతాను తెలియనికి. జస్ట్ ఎవడైనా కనిపిస్తే చాలు అబ్బా. ఓగో చూడండి ఒక బాడీకి కొట్టినా తాకుతుంది. 1 బుల్లెట్ ఉన్నది, కావాలంటే చూసుకోవాలి. గన్ కాడ 1 బుల్లెట్టే ఉన్నది. ఇటు పక్క హెడ్ అయినా కొట్టచ్చు, బాడీ అయినా కొట్టచ్చు. ఇక్కడ ఎవడో కంతాత అమ్మ కంతాత కూడా వచ్చింది. అరే దీంతో సరిగ్గా పడదు అసలు. అమ్మాయి ఇది ఎవడో వుల్ఫ్ రాస్కెళ్ళా అయిపోయాను. ఇక్కడ సడన్గా వచ్చి కొడతాడు గైస్ వీళ్ళైతే. బాములు నాకు యూజ్ చేద్దాము, ఒకటి యూజ్ చేద్దాం. పట్టులా అటు పోయి దబ్బునట్టు రావాలి. అటు ఉన్న వాళ్ళు ఇటు వస్తారు. అప్పుడు కిల్లి పాప ఏంది నువ్వేంద్రా ఊకంగా నీకు బాగా ఎక్కువ అవుతుంది. ఏంది మా టీమేట్స్ మీద ఎగబడతాను గుండుగా ఏందా కిల్లి నీకు కొనుక్కురా డీజేయాలొగ్గా. వాడెవడో ఊకంగానే సందులకి నుంచి వాళ్ళకి ఏమైందో అమ్మ. వీని పేరు వుల్ఫ్ అని. అమ్మ వెనకాల ఎవడున్నాడు ఏంది సడన్గా వస్తుంది ఎప్పుడు. సడన్గా వచ్చాడు చల్లకుండా. అబ్బా కొట్టేసిండు, బాగా కొట్టేసిండు. వీనికి ఎక్కడ ఉండాలంటే యాడుడికి వీళ్ళు చావాలి ఈరోజు. సచ్చుడు కాదు ఊడిపోవాలి డైరెక్ట్. ఎస్ విక్టరీ గెలిచినాం గైస్. మరి 40 వాళ్ళకి 30 పాయింట్స్. ఓహో ఏ అమ్మాయి ఏం చెప్తాను బతమవుతున్నావు దుబ్బే. ఇప్పుడైతే మనం గ్లూవాల్ క్లాష్ ఆడబోతున్నాం కదా. గ్లూవాల్ క్లాష్ ఆడక చాలా రోజులు అవుతాం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఫస్ట్ డబుల్ AWM తోటి ఆడదాం గైస్.
ఒకసారి ఆడబుద్ది ఫస్ట్ ఫస్ట్ కూడా నేను డబుల్ ఏ AWMY తోటి ఆడదాం అనుకున్నా. ఫస్ట్ ఇది చేసిన తర్వాత చేద్దాము అని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడేమో ఆలోచించుడు ఎందుకు గన్స్ గురించి. WAWMY తీసుకొని ఒక డెజర్ట్ ఈగల్ తీసుకొని దీంట్లో వుకాంగ్ తాతగాడు కూడా వస్తే వాని చూడు నీకు ఎట్లుంటుందో. ఎవడు కనిపించలేడేది. అక్కడ 0 పాయింట్స్ ఉన్నాయి. ఇటు పక్కనేమో ఎవడు కనిపించలేడు. వెతికే అంతవరకు దొరకరు. బుల్లెట్ సౌండ్ ఎటు పైన నా కిందనా ఒకసారి పలగొట్టు చూద్దాం. అసలు ఎక్కడరా ఎక్కడో కనిపించలేరు. ఒక ఎక్కడ ఉన్నాడు ఏడవాడు. ఇట్లా ఏడి వేసిపోడు కనిపిస్తనే లేడు. వాడు పైన ఉన్నాడా కింద ఉన్నాడా? పైన నేను అసలు ఉన్నాయి. అక్కడ ఇల్లు దొబ్బుతాడు SPDY తోడు. SPDY చేసుడు మానేసిన అబ్బా థ్యాంక్స్ రా మెట్టి ఇచ్చినందుకు. ఇక దీన్ని కిల్లి పాప వస్తే కనుక కిల్లి పాప ఏం చెప్తాను అక్కడ ఏం చెప్తాను రే కిల్లు దొబ్బురా డీజాలోగ్గా. ఏంది వీనికి హెడ్ షాట్ కొట్టాలి ఏంది? 624 హెడ్ పడుతుంది మళ్ళీ కొడితే. ఇక్కడ గ్లూ స్టక్ అవుతుంది గైస్. కొంచెం రిపేర్ ప్రాబ్లమ్ కొంచెం ఉన్నది, అందుకనే కొంచెం ఇట్లా సడన్గా అయిపోతుంది. ఇందాక ఓల్డ్ వేర్ హౌస్లో కూడా సడన్గా అయింది. ఏం చేస్తున్నావు నాన్న పిచ్చోన్లో అమ్మాయిలాగా పోయి చూస్తాను. ఏంది నువ్వు ఒకరు వీడి ఏంది ఎప్పుడు కూర్చొని చూస్తాడు. ఎవరిని స్కోప్ పెట్టి కొడతాడో కూడా తెలియదు గైస్. ఇక్కడ ఎవడు వుకాంగ్ తాతనా? వుకాంగ్ తాత అనుకుంటా. వుకాంగ్ తాత కాదా డీజే అలొక్క అంటే. వుకాంగ్ తాత ఈ మ్యాచ్లో రాలేదబ్బా హ్యాపీ. లేకపోతే రెచ్చగొక్కుతాడు గుండు శివ ముండు శివలాగా రెచ్చగొడతావు. అమ్మ దొరికినావురా వుకాంగ్. రెచ్చగోకినవురా నన్ను. రెచ్చగోక అంటే రెచ్చగోకినావు. నిన్నే రెచ్చగోకి ఇప్పుడు నిన్నే చంపి పడేస్తాయి. ఈ అమ్మాయి ఒకటి ఎప్పుడు ఇంతే మధ్యలోకి వచ్చి గెలుపుతుంది. నువ్వు బయటికి దా. అరే 162 వాడు ఇంకో 150 పడితే అయిపోయా. వుకాంగానికి ఫస్ట్ ఇవ్వాలి. ఫస్ట్ మెడికేట్ వేసుకోవాలి. మాటల్లో వాడు పోయినామనుకో చంపేస్తాడు. ఇక్కడ ఉన్నామే అప్పటి నుంచి ఎక్కడున్నామని చూస్తానా. దున్నపోతుందా బయటికి. వాడు బయటికి పాయింట్ కనిపిస్తావు. వాడు వుకాంగేనా? వుకాంగ్ అయితే చెప్పండి గైస్. వుకాంగ్ కిల్లి పాప కిక్ గెలుపుకుంటుంది గైస్. మనకి ఇంకా 16 సబ్స్క్రైబర్స్ ఉన్నారు గైస్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. చాలామంది ఒక 16 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసిళ్ళు. 72.2 మెంబర్స్ చూసి సబ్స్క్రైబ్ పెట్టలేదు అనుకుంటా గైస్. అంతేనే అనుకుంటా గైస్. నాకు తెలియదు. ఈ కిలో హెడ్ షాట్ మిస్ అయింది. ఈ వుకాంగ్ ఏమైనా ఇప్పుడు బ్యాక్ పోయిందా గేమ్కి? బ్యాక్ వెనకాల నుంచి కాదే. మనిషిలా ఊడితే మనిషిలా ఆడాలి. దొంగ దెబ్బలు తీయదు. నీకు ముందుకెళ్ళి నుంచి కొట్టరాకపోతే చెప్పు, నేను నేర్పిస్తా. కానీ వెనకాల నుంచి వచ్చుడు, సైడ్ కాల నుంచి వచ్చుడు, సడన్గా వచ్చి కొట్టుడు అవి కాదు. నా దగ్గర రా, నేను నేర్పిస్తా. లేకపోతే మళ్ళీ దొంగ దెబ్బ తీసినావు. నీకు దొంగ దెబ్బ కాదు, డైరెక్ట్ నీకు ఏమి ఇస్తానో తెలుసానే. నువ్వు ఆవు గాలి ఎగిరి కొడతాను. వుకాంగ్ తాత వుకాంగ్ గుడ్డు బాస్. ఏంది వీడు 85 పెట్టుకొని బాగా రెచ్చిపోతాను. దీనికి ఉంటుందా? ఫస్ట్ అయితే ఈ కిల్లి పాపని వేసి పడేయాలి. కిల్లి పాప ఉన్నావా అక్కడ? ఏం చెప్తున్నది? అది వేరే కిల్లి పాప. నాకు కావాల్సిన హెల్మెట్ ఉన్న కిల్లి పాప. దానికి హెల్మెట్ లేదు. హెల్మెట్ ఉన్న కిల్లి పాప. మూతమమ్మ కిల్లి మూతమమ్మ ఎక్కడున్నావమ్మా? నీకోసం మంచి స్వీట్ వదిలి చూస్తాను. ఎదురు చూస్తాను. కిల్లి పాప నువ్వేనా? ముత్తమమ్మ ఇలా చంపేసేటట్టు ఉన్నది. పాటలు పాడు పక్కన పెట్టి నన్ను చంపిస్తాడో లేదో. నేను మంచిగా పాట పాడతానుగా.
ఓ ముత్తమ్మమ్మ ఓ ముత్తమ్మమ్మ. అరే వేసి పడేరా దాన్ని, ఏం చెప్తాను రా వచ్చి. నేను కూడా చచ్చుడు ఖాయమే. చచ్చిన నేను కాదని చచ్చలే, కాకపోతే చస్తానని తెలుసు. ఇప్పుడు ఆఫ్లైనా? ఆఫ్లైన్ వీడు ఏంది స్కోప్ పెట్టి ఏం చూస్తాను, అక్కడ లేనిది అక్కడ ఏం లేదు. కానీ ఒక్కొక్కసారి గట్లనే ఎక్కుతారు. ఇక్కడ ఇవ్వలేడు, అక్కడ కూడా ఇవ్వలేడు. ఇప్పటికే 3 సార్లు కొట్టినట్టున్నాం కదా, 3 సార్లు. వీడియో కూడా మళ్ళీ ముఖం తాత చచ్చినావురా, నువ్వు బయటికి దారా, బయటికి దా. నీకు ఏదో రెచ్చిపోతాను ఏంద్రా, ముఖం తాలకాయ పిచ్చోడా, నువ్వు ఇద్దారా బయటికి. అబ్బా మిస్ అయింది గైస్, హెడ్ షాట్ కొంచెం స్టక్ అవుతుంది, అందుకని హ్యాంగ్ అవుతాను. అమ్మ 162. ఇంకొకసారి రారా, ఇంకొకసారి బయటికి దా, ఇంకొకసారి. జస్ చచ్చినవు ఊకంగా. ఎట్లున్నదిరా ఊకే వెనక నుంచి కొడతానవేంద్రా, ముందుకెళ్ళి నుంచి కొట్టడానికి రాదారా ఊకంగా తలగా తంతలేవు. అని ఇందాకనే కొడుతాడు అనిపించోలా MP5 తోటి కొట్టిండు నన్ను. ఇంకోసారి రెచ్చగోకిను నీకు 2 ఆప్షన్స్. నన్ను రెచ్చగోకితే నువ్వు చత్తు, రెచ్చగోకపోతే ఊడిపోతు. 2 చాయిస్. నువ్వు ఎంచుకుంటావా లేకపోతే కొడతావా, అది నీ నిర్ణయం, నాది కాదు పిచ్చోడ. ఇప్పుడు నేను సత్తనేమో ఓ కిల్లి పాప ఊకాంగు కలిసి ఆడతాలమ్మ. వెనకాల నుంచి కొట్టకురా రే, వెనకాల నుంచి కొడితే నాకు పుచ్చుకోకుండా రెచ్చగోకుతాను రా. ఇంకా వుడ్ పేకర్ తోడు నన్ను చంపాను. నేను MP5 అనుకున్నా 46 పాయింట్స్, మీది 38 పాయింట్స్ ఆవురా. ఇంకా అబ్బా ఊకంగాడు ఫస్ట్ విన్ చేసి పడేద్దాం. ఏంది అసలు పడదు, 150నే మొత్తం 200 ఉండాలి. ఇంకెవడో ఆల్రెడీ 150 తోటి AWMY తోటి ఎవడో వేసినట్టున్నాడు. అందుకనే మళ్ళీ ఇంకోసారి కొడితే దొరికినవరా దున్నపోతుగా. పారాఫాల్ తీసుకొని పర్రగా ఆగుతాను ఎవరన్నా. అరే మళ్ళీ వచ్చేటట్టున్నారా, ఈ స్టక్కు హ్యాంగు ఇటుపక్క అటుపక్క ఇట్లా ఎట్లే. అమ్మా ఇటుపక్క ఆడున్నాడు. ఓరే ఇంకుంటుందా ఆవిడ గుండు బాస్గా. ఫస్ట్ అయితే MP5 తీసుకుంటాను. ఇప్పుడు దారా నువ్వు గుండుగా, నువ్వు ఇద్దా, నీకు జుట్టు ఉన్నావు నువ్వు గుండెగా, నువ్వు కంగ దారా, నువ్వు అమ్మావా, నువ్వు దా అయ్యా. నీకు అత్తే మంచి స్వీట్ ఇస్తా. నీ దగ్గర ఏ గన్ ఉన్నా ఆ గన్తోటే నీకు ఇస్తా. గట్లనా దా అయ్యాదా. నీకు నా MP5 తీసుకపోతే నాతో పెట్టుకోకయ్యా, నాతో పెట్టుకుంటే రెచ్చగోకినావు అనుకో, నిన్ను రెచ్చగోకి నిన్నే చంపేస్తా. రెచ్చగోకినా నీకు సిగ్గులేదు పిచ్చోని. ఏంద్రా కొట్టుడితోటి గ్లూ వాల్ వేసుకుంటాను. ఇప్పుడు నేను చత్తనా బతుకుతానా, బతకను నాకు అర్థమైపోయింది ముందే బతకనని. ఇప్పుడు చచ్చినవరు, ఇప్పుడు నీకు హెడ్ షాట్ మొత్తం ఎట్లా అంటే గట్లా పడతాయి. ఆవురా దొరికినవరా, ఎట్లున్నదిరా హెడ్గా, బాగున్నదారా. ఓ పిచ్చోన్లాగా బాడీలు కొడతాను, దమ్ముంటే షాట్ కొట్టు నాతోటి. AWMY తోటి అడుగుడదు, ఇదేదో ఓ కలుగుతుంది కిల్లి పాప. నువ్వు నా ఊకంగా ఏమైనా ట్విన్సా లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్సా? ఓ కొడతాను. నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఈ గేమ్లో ఇవ్వలేరు నాకు. ఇంకే ఉన్నట్టు బిల్డప్ ఇస్తాను. దొరికినవురా ఊకంగా, మళ్ళీ వచ్చి ఊకంగా ఆడు బాగైందా రే ఊకంగు గుండుగా. ఎంత పని అయిందిరా, ఊకంగాడు చచ్చిండు. ఎంత పని అయింది. ఎస్ విక్టరీ గాయస్. ఈరోజు వీడియో అయితే ఎట్లున్నాయో కామెంట్ చేయండి గాయస్. సరే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.